హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్స్కి వచ్చాము. అంటే యాక్చువల్గా నామినేషన్ ప్రక్రియ అనేది మాత్రం ఈసారి చాలా రసవత్తరంగా జరిగిందనమాట. అండ్ ఆల్రెడీ నాగ్ సార్ వచ్చేసి మొన్న వీకెండ్ ఎపిసోడ్లో చెప్పారు, శ్రీజాని ప్రియాని ప్రతి విషయంలో తుత్తు అంటూ రావద్దు అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రియా పాయింట్ రైజ్ చేసినప్పుడు ప్రతి దాంట్లో శ్రీజ వస్తుంది, అలా రావద్దని చెప్పారు. బట్ స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్మోస్ట్ పవన్ గురించి ఆ ఎపిసోడ్ రీతు అన్ఫేర్ చేసింది, అది ఇది ఇష్యూ జరుగుతూ ఉంది. సో ఇంకా రీతు ఏం చేసిందంటే ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ అసలు బిగ్ బాస్ సీజన్ 9కి ఎందుకు వచ్చాడన్న పర్పసే మర్చిపోయి ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరిని, అంటే ఓదార్చడం తప్పు అనడం లేదు, బట్ ప్రతి ఒక్కరిని, ఇప్పుడు రీతు ఏడుస్తుంటే హగ్ చేసుకోవడం, ఓదార్చడం, తనుజాని ఓదార్చడం. కానీ ఇప్పుడు తనుజాతో 1 వీక్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా ఎవరు ఏడుస్తున్న, ఈరోజు ఎపిసోడ్ లాస్ట్లో శ్రీజ ఏడుస్తుంటే శ్రీజాని హగ్ చేసుకొని ఓదార్చడం అంత అవసరం లేదని అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నామినేషన్ ప్రక్రియకు వచ్చాము అంటే, సో బిగ్ బాస్ ఏం చెప్పారు, టెనెంట్స్ 5 మెంబర్స్ని నామినేట్ చేయాలి, అలాగే టెనెంట్స్లో ఒకరు ఉండాలన్నమాట. సో మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, లేదా టెనెంట్స్ అయి ఉండొచ్చు, ఓనర్స్ అయి ఉండొచ్చు, లేదా టెనెంట్స్ అయి ఉండొచ్చు. బిగ్ బాస్ మళ్ళీ నాకు పనిష్మెంట్ ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఓన్లీ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్, నాట్ సెలబ్రిటీస్ అండ్ కామనర్స్. సో ఇప్పుడు ఇంకా ఈ 5 మంది లోపలికి వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేశారనమాట, ఎవరిని నామినేట్ చేయాలని. ఫస్ట్ హరీష్ గారేమో సంజన గారిని, ఇంకా అందరూ సంజన గారిని అయితే నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం నాకు అంత పాయింట్స్ ఏం లేవు అని చెప్పారు. సో ఫైనల్గా సంజన గారిని అయితే ఎంచుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, సంజన గారిది తప్పు, ఆ ఎగ్ దగ్గర నుంచి దొంగతనం చేసింది. ఫ్లోరా గారి పాయింట్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, బికాస్ కెప్టెన్ అవ్వగానే అందరినీ ఈక్వల్గా చూడాలి. బట్ తన పర్సనల్ దీంతో ఫ్లోరా గారిని నా లగేజ్ పర్సనల్ సామాన్ మోయాలి, కర్రీ వద్దు అని చెప్పారు. బట్ కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు ఏంటంటే సార్ట్అవుట్ చేసుకొని వాళ్ళిద్దరు ఫైన్. కానీ ఓకే, అప్పుడు ఒక 1 వీక్ అంటే సంజన గారి వల్ల ఒక హార్మోని అనేది అయితే మిస్ అయింది హోమ్లో. సో సంజన గారిని అయితే యునానిమస్గా సెలెక్ట్ చేసుకున్నారు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఫైనల్గా ఒప్పుకున్నాడు, అయిపోయింది. సంజన గారేమో నామినేషన్స్కి వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు పాయింట్ తీశారు. ఇంకా సుమన్ శెట్టి గారి మీద అయితే పాయింట్స్ పెట్టారు. బట్ స్టిల్ అంటే ఆ పాయింట్స్ ఏంటంటే, అతను స్టాండ్ తీసుకోవట్లేదు, వేరే వాళ్ళ డెసిషన్ మీద ఫ్లిప్ అవుతున్నాడు, ఇంకా గేమ్ ఆడాలి అనే పాయింట్స్ అయితే చెప్తున్నారు. కానీ ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీకెండ్లో నాగ్ సార్ చెప్పినట్లు సుమన్ శెట్టి గారు చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ డెసిషన్ మేకింగ్ అనేది, అతనేం చిన్నపిల్లోడు కాదు వీళ్ళు అనుకున్నట్లు. ఇప్పుడు సంజన గారు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో ఫ్లిప్ అవ్వడానికి. ఖచ్చితంగా అతని స్టాండ్ మీదే అతను ఉన్నాడు, అతని డెసిషనే అతను తీసుకుంటున్నాడు. నాకైతే అంత కరెక్ట్ అనిపించలేదు సుమన్ శెట్టి గారి నామినేషన్. అంటే అంత వ్యాలిడ్ పాయింట్స్ కూడా లేవు సుమన్ శెట్టి గారి పైన. సో ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారిది ఇంకా వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్లో పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారి పైన ఎందుకు అంటే, నాగ్ సార్ కూడా చెప్పారు ఇంకా ఎగ్ విషయం వదిలేసేయండి అనేసి. బట్ స్టిల్ ఆ పాయింట్ దగ్గర నుంచే మొత్తం అంటే బర్నీ గారి మీద అగెయిన్స్ట్ అయిపోయిందనమాట. ఆయన 2 సైడెడ్ మనిషి, ఆయన ఒక స్నేక్, ఆయన జెన్యూన్గా ఆడట్లేదు, ఆయన ఏంటంటే ఓవర్ స్మార్ట్గా ప్లే చేస్తున్నాడు, ఆయన ఇంకా నిజస్వరూపం బయట పెట్టట్లేదు, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ అన్నాడు లైక్ 2 వీక్స్ నుంచి అలా యాక్ట్ చెయ్యరు కదా, సో మేబీ అతని క్యారెక్టరే అంతే ఏమో అన్నారు. దానికి ఈయన పవన్ ఏమన్నారంటే, మేబీ అది స్మార్ట్ ప్లే అవ్వచ్చు, ఓవర్ స్మార్ట్ ప్లే అవ్వచ్చు అనేసి అన్నారు. బట్ హరీష్ గారు మాత్రం స్ట్రాంగ్గా బర్నీ గారినే నామినేట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు. ఇది ఎలా ఉందంటే, కావాలని అతన్ని నామినేట్ చేద్దాం, సో కావాలని రైస్ చేద్దాం అన్నట్లుంది తప్పితే అంత స్ట్రాంగ్ పాయింట్ లేదు. ఎందుకంటే ఎగ్ విషయం ఇప్పుడు హరీష్ గారు అంటున్నారు కదా, ఆ కామెంట్ విషయం అయిపోయింది కదా, మళ్ళీ తెచ్చి ఆ రెడ్ ఫ్లవరే అంటున్నారు, మళ్ళీ అదే అంటున్నారు అనేసి. బట్ బర్నీ గారి విషయం కూడా అదే కదా, అది అయిపోయిన ఇష్యూ. ఆయన ఏదో 5 months బేబీ ఉంది, సో ఆమెకు ఫుడ్ న్యూట్రిషన్ తక్కువ, అది ఇది అంటే సరే ఓకే, అక్కడ ఇష్యూ జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి సారీ చెప్పారు. అయినా కూడా అతన్ని ఎవ్వరు ట్రస్ట్ చేయట్లేదు. లైక్ టెనెంట్స్ నుంచి ఓనర్స్కి వెళ్ళాక కూడా అతను జెన్యూన్గానే ఓనర్స్ వైపు ప్లే అయ్యారు, అయినా ఎవ్వరు అతన్ని ట్రస్ట్ చేయలేదు. నెక్స్ట్ రీతు అనమాట. రీతు మీద పాయింట్స్ చెప్పినవన్నీ వ్యాలిడే అనిపించాయి. బికాజ్ ఎందుకంటే క్లియర్గా నాగ్ సార్ చెప్పారు, అండ్ క్లియర్గా మనం అందరం చూసాము, అది ఫేవరెటిజం లాగే అనిపించింది. తను ఇప్పుడు
జస్టిఫై చేసుకోవడానికే ట్రై చేస్తుంది. లైక్ తను యాక్సెప్ట్ చేయట్లేదనమాట. అంటే నేను అటు సైడ్ చూడలేదు, నా మిస్టేక్ అని యాక్సెప్ట్ చేస్తుంది కానీ, ఆ రోజు నేను అన్‌ఫెయిర్ చేశాను అనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. సో, ఇంకా రీతూ చౌదరియా, భరణియా అనేసి వీళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఫైనల్‌గా రీతూ చౌదరిని అయితే నామినేట్ చేశారు. ఇంకా ఫ్లోరా గారి విషయానికొస్తే తనంత యాక్టివ్‌గా ఉండట్లేదు, అందరితో కమ్యూనికేట్ అవ్వట్లేదు, మేబీ లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వచ్చు, వాటెవర్ అనేసి ఫ్లోరా గారిని అయితే పెట్టారనమాట. అండ్ రీతూ పాయింట్స్కి వచ్చినప్పుడు ఏమైందంటే చాలా అక్కడ ఒక పెద్ద యుద్ధంలాగా జరిగిందనమాట. దాంట్లో కూడా శ్రీజ మధ్యలో ఇన్వాల్వ్ అయింది. యాక్చువల్గా అక్కడ జరిగే కాన్వర్జేషన్ వచ్చి హరీష్ గారికి అండ్ డెమాన్ పవన్కి జరుగుతుంది. బట్ స్టిల్ మధ్యలో శ్రీజ ఎంటర్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఇదంతా అయితే సాఫీగా ఏదో అయిపోయింది. ఎందుకంటే ఇదంతా ఓనర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్లో ఒకరిని సెలెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే హరీష్ గారు ఫస్ట్ ప్రియా అని చెప్పారు. సో తన పాయింట్స్ తను చెప్పారు. లైక్ ఫుడ్ చూసుకొని తినండి అనడం, అలా కొన్ని హర్టింగ్గా అనిపించాయి, అది ఇది అనేసి. శ్రీజ కూడా ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేసింది. ఇంకా అలాగా జరుగుతూ ఫైనల్గా అయితే హరీష్ గారి మీదకి వచ్చిందనమాట ఆ నామినేషన్. అప్పుడు హరీష్ గారు ఇంకా రైజ్ అయిపోయారు. అంటే ఫిక్స్ అయిపోయారు కదా, నా మీద ముద్ర వేసేసారు. ఆయన ఏంటంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ రోజు నుంచి నా మీద ముద్ర వేసేసారు, క్యారెక్టర్ మేనిఫెస్ట్ చేసేసారు, అది ఇది అనేసి అంటున్నారు. అలాంటప్పుడు ఆయన కూడా ఇమ్మాన్యుయల్ మీద ఒక కామెంట్ అయితే పాస్ చేశారు కదా. ఇప్పుడు ఒక హౌస్లో ఉంటున్నప్పుడు అది సహజం. దానివల్ల ఏమి అక్కడికి నాగ్ సార్ కూడా చెప్పారు, ఆ ఇంపాక్ట్ ఏమీ లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగానే ఉన్నారు. బట్ ఆయన ప్రతి దాంట్లో నాకు ముద్ర వేసేసారు, అలా చేసేసారు అనేసి ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనమాట. దాని నుంచి బయటకు వచ్చి ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్గా మళ్ళీ ముందుకు వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇక్కడతో అయితే నామినేషన్ ప్రక్రియ టెనెంట్ సైడ్ నుంచి చేసేదైతే అయిపోయింది. సో ఇంకా బయటకు వచ్చేసారు. ఇప్పుడు అసలైన బిగ్ బాంబ్ వేశారనమాట బిగ్ బాస్. లైక్ ఏంటంటే ఇద్దరిని స్వాప్ చేయొచ్చు. ఎవరు? మన ఓనర్స్. సో ఏంటంటే వాళ్ళు స్వాప్ చేయొచ్చు అండ్ నామినేట్ చేయొచ్చు. ఇక్కడ అసలైన వార్ స్టార్ట్ అయిందనమాట. సో వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు పాయింట్స్ పర్ఫెక్ట్గా, అంటే ఎవరికి ఏ పాయింట్స్ ఉన్నాయని అన్నీ డిస్కస్ చేసుకొని వాళ్ళైతే ఫిక్స్ అయ్యారనమాట ఈ వీళ్ళని నామినేట్ చేద్దామనేసి. అండ్ రీతు వచ్చేసి లైక్ నాది మిస్టేక్ ఉంది, సో నేను నామినేషన్లో ఉంటాను, నేను ఆ పనిష్మెంట్ తీసుకుంటాను, స్ట్రాంగ్గా కంబ్యాక్ అవుతాను అని అయితే చెప్పింది. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అయితే నాకు మంచిగా అనిపించింది. అక్కడ అయిపోయిందనమాట. రాము కూడా అంటే తను గివప్ చేశాడు అన్నట్లు ఓకే, తను కూడా నామినేషన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా సో ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చి అందరు పాయింట్స్ చెప్తున్నారనమాట. ఫస్ట్ నామినేషన్ వచ్చి ఆర్మీ పవన్ కళ్యాణ్ పైన చెప్పారు. లైక్ అందరితో మింగిల్ అవ్వట్లేదు, టాస్క్లో అంత ఎఫర్ట్ లేదు, అది ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్స్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు. తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు నామినేషన్. అంటే నాకు కరెక్ట్ పాయింట్ చెప్పండి, నేను అందరితో మాట్లాడుతున్నాను కదా అనేసి అంటే అప్పుడు చెప్పారు. లైక్ ఓన్లీ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నావు, నీ అంటే ఒక ఫ్రెండ్ జోన్ అట్లా ఉంటున్నావు, కానీ ఇంకా ముందుకు రావాలి అన్నట్లు చెప్పారు. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్లో పెట్టారు. అండ్ ఫస్ట్ ఇమాన్యుయల్ స్వాప్ చేసింది ఎవరంటే సంజన గారిని, సుమన్ శెట్టి గారిని తీసేసి పవన్ కళ్యాణ్ని ఫస్ట్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ప్రియాని నామినేట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ప్రియా మీద పెట్టిన పాయింట్స్ చాలా కరెక్టే అనిపించింది. ఎందుకు అంటే తను అదే ఫుడ్ విషయంలో కామెంట్ చేయడం అండ్ తను ఒక్కొక్క మాటలు ఇట్లా జిప్ చేసుకోండి అలా కొన్ని కామెంట్స్ వచ్చేసి అందరు హర్ట్ అయ్యారనమాట. సో దాని ప్రకారంగా నామినేట్ చేశారు. బట్ ప్రియా ఏంటంటే ఇప్పుడు ఆ ఇష్యూ తను డిఫెండ్ చేసుకునింది. బట్ స్టిల్ ఫైనల్గా అయితే ప్రియాని నామినేషన్లో పెట్టారు. నెక్స్ట్ ఇంకా వీళ్ళు యునానిమస్గా శ్రీజాని అయితే నామినేట్ చేశారనమాట. అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, స్టాండ్ తీసుకుంటుంది అనేసి. స్టాండ్ తీసుకోవడం తప్పు అని ఎవ్వరు చెప్పలేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, క్లియర్గా రీతూ చౌదరి గారు కూడా వచ్చి మధ్యలో చెప్పారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ టేక్ స్టాండ్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్ డోంట్ టేక్ స్టాండ్ అనేసి. బట్ స్టిల్ అక్కడ ఏమైందంటే శ్రీజాని ఏదో కావాలని నామినేట్ చేసినట్లు తను అనుకుంది. బట్ స్టిల్ వాళ్ళకైతే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్ చెప్పాడు, భరణి గారు చెప్పారు, సంజన గారు చెప్పారు, అందరూ వాళ్ళ వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పారనమాట. సో ఏంటి అంటే శ్రీజ ఇప్పుడు వేరే వాళ్ళ కాన్వర్జేషన్ జరుగుతుంది, ఏదున్నా కూడా మధ్యలో వస్తుందన్నమాట. అక్కడ ఏదన్నా ఇష్యూ జరిగింది, అన్యాయం జరిగిందంటే స్టాండ్ తీసుకోవడంలో 100% కరెక్ట్. బట్ ప్రతి దాంట్లో అది ఎలా ఉంటుందంటే, అంటే ఫస్ట్లో అన్నారు కదా సంజన గారు ఏదో ఫుటేజ్ కోసం చేస్తున్నారు అది ఇది అనేసి. శ్రీజ చేసేది ఎలా అనిపిస్తుంది అంటే
అంటే వాయిస్ ప్రతి దాంట్లో రైజ్ చేస్తే నేను హైలైట్ అవుతాను అన్నట్లు నాకు పర్సనల్గా అనిపించింది. స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పట్లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ 100% వీ షుడ్ టేక్ స్టాండ్. ప్రతి దాంట్లో అయితే వేలు పెట్టకూడదు. సో ఫైనల్గా నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు వచ్చేసి అంటే మన ఓనర్ సైడ్ నుంచి రీతు చౌదరి అండ్ రాము, ఇంకా టెనెంట్ సైడ్ నుంచి హరీష్ గారు, శ్రీజ, ప్రియా అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్. ఫ్లోరా సైని గారిని అయితే ఇంకా వాళ్ళే ఫిక్స్ అయ్యారనమాట. లైక్ తను యాక్టివ్గా ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, మంచిగా కంబ్యాక్ అవ్వాలి అన్నట్లు ఫ్లోరా గారిని కూడా నామినేట్ చేశారు. అండ్ హరీష్ గారు ఫైనల్గా ఏమన్నారంటే ఇదేంటి మనల్ని అందరినీ నామినేషన్లో పెట్టాలని ఫిక్స్ అయ్యారు, మమ్మల్ని అందరినీ నామినేట్ చేయాలనుకొని అందరినీ చేశారు అన్నట్లు చెప్పారు. బట్ అక్కడ ఏం జరిగింది అంటే ప్రీవియస్గా టెనెంట్స్ నామినేట్ చేసినప్పుడు కూడా బిగ్ బాస్ చెప్పింది ఏంటి, ఒకళ్ళు కంపల్సరీగా టెనెంట్స్ ఉండాలి అని చెప్పారు. అలానే ఒక్కళ్ళే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పలేదు, ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు చేసింది కూడా ఓనర్స్ అందరినీ నామినేట్ చేసి ఫైనల్గా హరీష్ గారిని ఒక్కరినే కదా నామినేట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి, వీళ్ళకి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదే చేశారు. నేనైతే టెనెంట్స్కి సపోర్ట్ కాదు, ఓనర్స్కి సపోర్ట్ కాదు. గేమ్ ఎవరు ఫెయిర్గా ఆడారంటే వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందనమాట ఈ నామినేషన్ ప్రక్రియ మాత్రం. సో ఇంకా అస్సలైన ట్విస్ట్ ఇక్కడ అనమాట. మనకి మెయిన్గా బిగ్ బాసే ఒక పెద్ద బాంబ్ వేశాడు. లైక్ కెప్టెన్ డెమన్ పవన్ కాబట్టి డెమన్ పవన్కి ఒక పవర్ ఇచ్చాడనమాట. ఇప్పుడు నామినేట్ అయిన క్యాండిడేట్స్ అందరిలో నుంచి ఒకరిని ఎవరన్నా తను సేఫ్ చేయొచ్చు. సో ఇంకా డెమన్ పవన్ వచ్చేసి ఫైనల్గా అంటే అందరు ఎక్స్పెక్ట్ చేశారు రీతుని ఏమైనా సేవ్ చేస్తాడేమో అని అనుకున్నారు, కానీ బట్ అతను స్మార్ట్గా ప్లే చేశాడనమాట. ఎక్కడ రీతుని సేవ్ చేస్తే ఎక్కడైతే అన్ఫెయిర్ ఈ మార్క్ అనేది పడిందో అది నిజం అవుతుంది అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో అది అతనికే తెలియాలి. సో ఫైనల్గా అతనైతే అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీజాని సేవ్ చేసేసాడు. సో తను ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్లో లేదనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే లేదు కదా. సో లేదనమాట. ఇప్పుడు ఉండి తను స్ట్రాంగ్గా ఎలా కంబ్యాక్ అవుతుందో చూద్దాము అనుకుంటే ఈ డెమన్ పవన్ ఏమో శ్రీజాని సేవ్ చేసేసాడు. సో ఇంకంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత శ్రీజ ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, తనకి హర్టింగ్గా అనిపించింది. లైక్ ఏంటంటే నీ దగ్గరకు రావాలంటే భయపడుతున్నారు, నీతో మాట్లాడాలంటే నెగిటివ్గా వైబ్ వస్తుంది అనేసి సంజన గారు అన్నారు కదా. బట్ సంజన గారు అన్న దాంట్లో కూడా ఉందన్నమాట. ఎందుకంటే సంజన గారు చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశారు, బట్ ఏది మాట్లాడడానికి ట్రై చేసినా తనని అంటే రెచ్చగొట్టినట్లే అనిపిస్తుంది తప్పితే మాట్లాడదాం ఇంకా అయిపోయింది కలిసిపోదాం అన్న యాటిట్యూడ్ వచ్చేసి శ్రీజ దగ్గర నుంచి తనకి అనిపించలేదు. సో అందుకే తను అలా చెప్పారు. ఇంకా శ్రీజ ఏడుస్తుంటే మళ్ళీ మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారుగా అందరినీ ఓదార్చడానికి, ఇంకా ఓదార్పు యాత్ర అయితే స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా టాస్క్లు ఏముంటాయి, ముందు ఏం ఎపిసోడ్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ప్రతిరోజు మా దగ్గర నుంచి మీకైతే అప్డేట్ వస్తుంది. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.